నువ్వు ప్రతి నెల 1st తారీఖున అడుక్కోవడానికి వస్తావు, అది కూడా ఫిక్స్. అమ్మా ధర్మం చేతల్లే. అంటే వాడు నేను ఒకటేనా? హే, ఆడికి నీకు పోలికండి. ఆడు ఇల్లు అడుక్కుంటాడు, నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు. అమ్మో, ఓనర్ మీదనే పంచ కక్కు, నా రెంట్ కక్కు. సారీ, రెంట్లు కరెంట్లు మావాడు చేసుకుంటాడు తప్పగా. వీడు మారడు. మారటానికి నేను ఏమన్నా మనిషిని రా తాగుబోతుంది. ఇవాళ ఏదో కల్తీ మందు తాగుంటాడు. ఏంటి బాబాయ్? ఏముందబ్బాయ్, మీరు కిరాయి ఇస్తే మేము కిరాణా తెచ్చుకుంటాం. ఏరా నా గొడుగు? అదే మరి కొత్తగా అడుగుతున్నాం. ప్రతి నెల మనం బెట్టేసుకుంటాం కదా. ఇంట్లో దిగిన ఇన్నేళ్ల నుంచి నన్ను వేసుకున్న జాలు. ప్రతి నెల మనం బెట్టేసుకోవడం, నేను ఓడిపోవడం, అద్దె మాఫీ అయిపోవడం. ఇక నుంచి ఈ సంప్రదాయానికి స్వస్తి చూద్దాం అనుకుంటున్నాను. ఏరా నా గొడుగు? అది కాదు బాబాయ్. నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు బాబు. పొద్దున్నే యోగా చేసి వచ్చాను. మంత్రి సత్యనారాయణరాజు చెప్పినట్టుగా మొనకలు కూడా తినొచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను బాబాయ్. నువ్వు చివరిసారిగా అడిగినా సరే నాది మొట్టమొదటి సమాధానమే. మరి లాక్ వేసుకోనా? నన్ను తప్ప ఏమైనా వేసుకో. సరే అయితే నీ కర్మ. కస్తూరాంటీ, ఇదిగో వచ్చేసా. ఆంటీ, నా బెట్టు డబ్బు. నా పెళ్ళాం నీకు పెట్టు డబ్బులు ఇవ్వటం ఏంటయ్యా? అదే మరి, మీరు ఈ నెల నాతో బెట్టు కట్టని మీ ఆవిడతో బెట్టు కట్టా. నీకే పోయే కాలం వచ్చింది, నువ్వెందుకు పెట్టి కట్టావే? అసలు కుర్రోళ్ళతో నీకేం పని? ఆపండి. మీ యాక్షన్ సీక్వెన్స్ ఇంట్లో పెట్టుకోండి. ఆంటీ, నా బెట్టు డబ్బు. ఉన్నా ఏందా జేబులో చేపెట్టాను నలుగురులా. అబ్బే తీసుకో. బాబాయ్, నీ రెంటు నా పర్సెంట్ వస్తా. రేయ్, నువ్వు నన్ను ఆడుకోవడం కాదురా, రేపు నిన్ను ఆడుకునేవాడు వస్తాడే, అప్పుడుంటుంది నీకు. యావండి మిమ్మల్ని చెప్పు. ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఇమేవ్, ఈ గరుడు పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను. కావసాగు ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? ఈ యముడి గురించి. ఎవడు కాదు, నువ్వే నా పాలిటి ఎమ్మెళ్ళ దాపరించు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మూడంటే రెస్పెక్ట్ లేదా? మొగుడు పిల్లలు లెగుస్తారే. వాడు పడుకుంటే మాత్రం ఏం చేస్తావు? ఈ మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రారా. మల్లెపూలు పెట్టుకున్న పిల్లలు నీలో ఏదో తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు, మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణము మన లోకమునకు సంబంధించినదే. బాగు బాగు, దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! ఏమండి, సంతోషం లేదండి. ఏంటి సంతోషం? నా ఫేవరెట్ హీరో నాగార్జున సినిమా అండి, ఆ సినిమా లేదండి. అల్లుపోతాయి. వయసు వచ్చిన కూతుర్ని వాడితో పంపించేసి నీకు సంతోషం కావాలంటే నా కూతురు ఎలా ఉందో ఏం చేస్తుందో నేను టెన్షన్ తో చేస్తుంటే నీకు సినిమా కావాలి. నమస్తే. ఏంటి సంతోషం సినిమా గురించి చాలా టెన్షన్ గా మాట్లాడుకుంటున్నారు? లేదు, కూర్చోండి బావ గారు, ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ అమ్మాయి అది? అమ్మా శ్వేత, శ్వేత. బావగారు, అమ్మాయి ఏంటి బావగారు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. 600 అయినా సరే ఇవాళ అమ్మాయిని చూడకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. అయినా నాకు మాత్రం ఇంకెవరున్నారమ్మా? కోడలైనా కూతురైనా మీ అమ్మాయి కదా. ఇవాళ మాత్రం మీ అమ్మాయిని చూడాల్సిందే. అమ్మా శ్వేత, శ్వేత, శ్వేత. ఎందుకండి నసుగుతారు? అసలు విషయం అన్నయ్య గారికి చెప్పేయండి. జంప లేచిపోయిందా? అదేంటి బావగారు, మీ అమ్మాయి లేచిపోతే లేచిపోయిందని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. లక్ష్మీ కాలనీలోని తాపీ మేస చంద్ర గారి అబ్బాయితో లేచిపోయింది. ఏ మాట కామాట చెప్పుకోవాలి అన్నయ్య గారు, ఆ అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉంటాడు. మీ అబ్బాయి లాగా చికేసిన తాటెంక్ లా ఉండదు ఆ అబ్బాయి ముఖం. మా అబ్బాయి అందం గురించి ఇప్పుడు ఎందుకు కానిమ్మా, లేచిపోయిన మీ అమ్మాయి గురించి చెప్పు.
అవునరా, నా కూతురు లేచిపోయింది. ఏ పిక్మంటావు? ఆ పీకి ఏదేదో నీ కూతుర్ని లేవ తీసుకెళ్ళిన పీకో, అంతేగాని కూతురు లేచిపోతే తడుగుడ్డేసుకుని ఇంట్లో కూర్చోవడం కాదు. వెళ్ళు, దమ్ముంటే వాడిని తెగ నరికి నీ కూతురు తెచ్చుకో. బళ్ళు తేండ్రా. సంతోషం తీడి తెచ్చుకోవడానికి కాదురా, సరదాగా మ్యూజిక్ సెంటర్ కి వెళ్ళి ఆనందం ఆడియో విందాం రా. నేను వస్తానండి. నేను కూడా బయటికి వెళ్ళాను. ఏమండి, ఏడే ఇంకా చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా. తమరు ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడెట్టుకు దిగేందుకు కింద కాలింగ్ మేళ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఆహా. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగమే ఉందట. క్యాప్ పెట్టాను సార్. ఏమే? దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్క పెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం. దొంగ సచ్చినోడు. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగని చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది కాదండి, ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవో ఏం పిలిచావా? పిలిచారా అండి? అబే ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేంటిది? నా వాయిస్ నాకే వినబట్టలేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? అబ్బే ఏమీ లేదు. అయిపోయాను. ఈ వేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా. మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏమన్నాడమ్మా డాక్టర్? రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయమ్మా, ఏం టెన్షన్ లేదన్నారు. అమ్మలా నన్ను చూసుకుంటున్నావు. నీలాంటి కూతురుండగా నాకేమవుతుందమ్మా? నీకు తల్లినయ్యానే కానీ నీ ఆలనా పాలనా చూసుకునే అదృష్టం ఆ దేవుడు నాకు ఇవ్వలేదమ్మా. ఈ వయసులో నా కూతురు ఇలా చేస్తూ ఉంటుంది, ఇప్పుడు అలా ఉంటుంది అని నీ గురించి ఊహించుకుంటూనే ఇంతకాలం బ్రతికేశాను. ఇంకెంతకాలం బ్రతుకుతానో తెలీదు. అందుకే
కనీసం నీ పిల్లలతోనైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుందమ్మా. ఆవిడ ఈ స్టేజ్లో కూడా రికవర్ అవుతున్నారంటే కారణం ఆవిడ్ని సంతోషంగా ఉంచడమే. కనీసం నీ పిల్లలతోనైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుందమ్మా. అవునా? పెళ్ళి అనగానే ప్లాన్ చేసి అబద్ధం పెళ్లి చేసుకున్నట్టు ఆ పిల్లల విషయంలో కూడా ఆయన ప్లాన్ చేద్దాం మేడం. ఏ ప్లాన్ వద్దు. ఇప్పటికే అబద్ధాలు చెప్పి అమ్మను మోసం చేశాను. ఇకొద్దు. ఏంటి మేడం మీరు అనేది?